హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఎంతో ఆరోగ్యవంతమైన వెజిటబుల్ ఫ్రాంకీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. వెజిటబుల్ ఫ్రాంకీ తయారు చేయడానికి నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. దీనిలోనికి ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీకు టేస్ట్ తగినంతగా వేసుకోండి. దీనిలోనికి 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. దీనిని మనము కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిని ముద్దగా చేసుకున్నానండి. దీని మీద మూత పెట్టి కొద్దిసేపు నాననిద్దాము. వెజిటబుల్ ఫ్రాంకీ తయారు చేయడానికి నేను ఒక బాండి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. వెజిటబుల్ ఫ్రాంకీ తయారు చేయడానికి నేను ఒకటిన్నర పెద్ద గరిటె అయితే 1.5 గరిటెతోటి నేను ఆయిల్ వేసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. దీనిలోకి ఉల్లిపాయలు వేస్తున్నాను. దీనిని కొద్దిగా ఒక 5 నిమిషాలు మనం వేయించాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఒక 5 నిమిషాలు వేయించుకున్నానండి. దీనిలోకి ఒక పెద్ద క్యాప్సికమ్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. వీటిని కూడా దీనిలో వేస్తున్నాను. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని మనం కొద్దిగా మెత్తపడే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ క్యాప్సికమ్ కలిపి ఒక 10 నిమిషాలు వేయించానండి. హైలోనే వేయించాలి. ఒక 2 క్యారెట్లను ఈ విధంగా తురుము పెట్టుకున్నానండి. ఈ క్యాప్సికం కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ తురుగుని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 నిమిషాలు వేయించాలి. క్యారెట్ కూడా 5 నిమిషాలు వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలోనికి స్వీట్ కార్న్ అండి, ఒక పెద్ద స్వీట్ కార్న్లో నేను సగాన్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను. ఈ స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసి మనము ఒక 2 మినిట్స్ వేయించాలి. ఈ స్వీట్ కార్న్ కూడా 2 నిమిషాలు వేగిందండి. దీనిలోనికి నేను ఒక 50 గ్రాముల పన్నీర్ అండి, దీన్ని కూడా ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఈ పన్నీర్ని కూడా మనం ఇందులో వేసేయాలి. పన్నీరు, క్యాప్సికము, మనకి స్వీట్ కార్న్, క్యారెట్ అన్ని బాగా వేగాయండి. దీనిలోనికి ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. దీనికి తగినంత ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా బాగా వేగాయండి. దీనిలోనికి నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్రాంకీ తయారు చేయడానికి కూర రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వెజిటబుల్ ఫ్రాంకీ తయారు చేయడానికి నేను చపాతీ పిండి ఈ విధంగా చిన్న చిన్న పూరీల్లాగా చేసుకున్నానండి. దీనిని మడత పెట్టి చేయని అవసరం లేదు. ఈ విధంగా పూరీల్లాగా చేసుకోవాలి. ఫ్రాంకీ తయారు చేయడానికి నేను ఒక పెనం పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. పెనం వేడెక్కిందండి. దీని మీద నేను ముందుగా తయారు చేసుకున్న చిన్న చపాతీని వేస్తున్నాను. దీనిని మనం చపాతీలాగా బాగా వేయించుకోవాలి. ఈ చపాతీకి మనం 2 వైపులా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చపాతీని 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఈ విధంగా చపాతీని రెడీ చేసుకున్నాను కదండి. నేను ఒక అల్యూమినియం పేపర్ని తీసుకున్నానండి.
ఈ పేపర్ని మనము ఈ చపాతీ కింద పెట్టుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న కూరని దీంట్లో ఈ విధంగా వేయాలండి. ఈ విధంగా వేసిన తర్వాత మనం చపాతీని ఈ విధంగా మర్చుకోవాలి. ఈ అల్యూమినియం పేపర్ను కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. మనము అన్ని ఫ్రాంకీని ఈ విధంగా రెడీ చేసుకుందామండి. వెజిటబుల్ ఫ్రాంకీస్ అండి ఈ విధంగా రెడీ అయిపోయాయండి. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. మనము ఇందులో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిని మనము బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, స్నాక్స్ లాగా తినొచ్చు, డిన్నర్ లాగా కూడా తినొచ్చు అండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.